ముందుగా నన్ను ఇక్కడ నిలవబెట్టిన దేవాది దేవునికి వందనములు తెలియజేస్తూ ఉన్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన దైవజనులకు నా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. ఎన్నో ఏళ్లుగా ప్రజలు లోకరక్షణ కోసం కనిపెట్టారు, మెస్సయ్య కోసం ఎదురు చూశారు. అయితే తండ్రి అయిన దేవుడు అంటా ఉన్నాడు, మీరు ఏ రక్షకుని కోసం అయితే ఎదురు చూస్తూ ఉన్నారో, మీరు ఏ మెస్సయ్య కోసం అయితే కనిపెట్టుచూ ఉన్నారో, ఆ యొక్క లోక రక్షకుని ఈ లోకానికి నేను పంపుచూ ఉన్నాను అని చెప్పి తండ్రి అయిన దేవుడు అంటా ఉన్నాడు. సియోనులో నేను ఒక రాతిని స్థాపించబోచూ ఉన్నాను, ఆయనే మీరు ఎదురు చూచుచున్న లోక రక్షకుడు అని చెప్పి దేవుడు అంటా ఉన్నాడు. ఒకసారి ఇప్పుడు చదవబడిన వాక్యాన్ని చూద్దాం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 6వ వచనాన్ని నేను చదువుతాను, వినండి. ఇదిగో నేను ముఖ్యమును ఏర్పరచబడినదియు అమూల్యమును మూలరాతిని సియోనులో స్థాపించుచున్నాను, ఆయన యందు విశ్వాసముంచువాడు ఏ మాత్రమును సిగ్గుపడడు అను మాట లేఖనమందు వ్రాయబడి ఉన్నది. విశ్వసించుచున్న మీకు ఆయన అమూల్యమైన వాడు. విశ్వసింపని వారికైతే ఇల్లు కట్టువారు ఏ రాతిని నిషేధించారో అదే మూలకు తలరాయి ఆయను, మరియు అది అడ్డిరాయియు అడ్డుబండయు ఆయను అని చెప్పి చెప్తా ఉన్నాడు. ఇక్కడ దేవుడు అంటా ఉన్నాడు, నేను సియోనులో ఒక రాతిని స్థాపించబోచూ ఉన్నాను, అయితే ఆ రాయే మీరు ఎదురు చూచుచున్న లోకరక్షకుడు అని చెప్తా ఉన్నాడు. ఆ రాతిని గురించి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. నేను స్థాపించబోయే ఆ రాయి ఎలా ఉంటుంది అంటే, అది ఏర్పరచబడిన రాయి, అమూల్యమైన రాయి, మూల రాయి అని చెప్తా ఉన్నాడు. కిందకు మనం చూసినప్పుడు అదే రాయి మరల అడ్డు రాయి అడ్డు బండయు అని చెప్పి ఆయన చెప్తా ఉన్నాడు. నేను ఏర్పరచబోయే లేదంటే నేను స్థాపించబోయే ఈ రాయి ఎలాంటిదంటే ఇది ఏర్పరచబడిన రాయి అని చెప్తా ఉన్నాడు. మొదటిగా అసలు ఏర్పరచబడిన రాయి అంటే అర్థం ఏంటి? దేనికోసం ఆయన ఏర్పరిచాడు? ఈ రాయి అని యేసుక్రీస్తును దేనికోసం ఆయన ఏర్పరిచాడు? దేవుడు అంటా ఉన్నాడు, హీ ఈజ్ ద చోజన్ స్టోన్ అంటా ఉన్నాడు, చోజన్ వన్. ఎవరి కోసం అయితే మీరు ఎదురు చూస్తూ ఉన్నారో ఆయనే ఏర్పరచబడిన ఈ యేసుక్రీస్తు అని చెప్పి ఆయన అంటా ఉన్నాడు. మనం చూసినప్పుడు అసలు యేసుక్రీస్తును ఆయన ఎందుకు ఏర్పరిచాడు? ఒక వాక్యాన్ని మనం చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం నుంచి నేను చదువుతాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం నుంచి. ఎట్లనగా తన ప్రియనియందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలిగినట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషములనై ఉండవలెనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన మనకు విమోచనము అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. ఈ 2 వచనాల్లోనే చాలా విషయాలు ఇమిడి ఉన్నాయి. ఇప్పుడు చదవబడిన యొక్క 1-2 వచనాల్లోనే చాలా విషయాలు దేవుడు పొందుపరిచి ఉంచాడు. ఆయన ఏర్పరిచిన ఆ యేసుక్రీస్తు లేకపోతే ఆయన ఏర్పరిచిన ఆ రాయి ఎలా ఉంటుందో, దేనికోసం ఆయన ఏర్పరిచి ఉన్నాడో ఆ సమస్తాన్ని, ఆ విషయాన్ని అంతటిని కూడా ఈ 1-2 వచనాల్లో ఆయన పొందుపరిచి ఉంచాడు. చాలా విషయాలు మనం చూస్తాం. మనం చూసినట్లయితే ఇక్కడ చెప్తా ఉన్నాడు, యేసుక్రీస్తు ద్వారా మనల్ని కుమారులుగా స్వీకరించాడు. అదే యేసుక్రీస్తు ద్వారా మనల్ని ముందుగా నిర్ణయించుకున్నాడు. అదే ఆ యొక్క యేసుక్రీస్తు ద్వారా మనల్ని పరిశుద్ధులుగా నిర్దోషులుగా ఎంచుకున్నాడు. జగత్ పునాది వేయకబడ మునిపే మనలను ఏర్పరచుకున్నాడు. అదేవిధంగా మన పాపములకు విమోచనను దయచేశాడు, మన అపరాధములకు క్షమాపణ దయచేశాడు. ఎందుకు ఆయన యేసుక్రీస్తును ఏర్పరచుకున్నాడు? ఎందుకు ఆయనే యేసుక్రీస్తు మాత్రమే ఏర్పరచబడిన
వాడు అని చెప్తూ ఈ వచనాలను ఆయన రాస్తూ ఉన్నాడు. నిజానికి ఇదంతా మనం అర్థం చేసుకోవడానికి కొంచెం కష్టంగా ఉంటుంది. ఎందుకంటే యేసుక్రీస్తుని గురించిన ఆయన యొక్క పర్పస్ని గురించిన సమస్తమైన టోటల్ థింగ్ అంతటిని కూడా ఈ ఒక్క వచనంలోనే ఆయన పెట్టించాడు. దీన్ని మనం ఈజీగా అర్థం చేసుకోవాలంటే ఒక చిన్న ఉపమానాన్ని నేను చెప్తాను. దీని ద్వారా ఈ యొక్క వచనాన్ని మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. పరలోకంలో ఒక న్యాయస్థానం నడుస్తూ ఉందంట. అంటే ఒక కోర్ట్ అనేది నడుస్తూ ఉంది. జడ్జ్ స్థానంలో, న్యాయమూర్తి స్థానంలో తండ్రి అయిన యెహోవా దేవుడు కూర్చొని ఉన్నాడు. అలాగే ఒక బోని ఉంది. ఆ బోనిలో పాపరహితుడైన పాపము చేత పట్టబడిన వాడైన మానవుడు నిలబడి ఉన్నాడు. ఈ యొక్క మానవుని మీద నేరారోపణ చేయడానికి సాతాను, ఈ ముద్దాయిగా నిరూపించడానికి సాతాను అక్కడ నిలవబడి ఉన్నాడు. అలాగే ఈ యొక్క మనిషిని పక్షముగా వాదించుటకు యేసుక్రీస్తు అనే ఒక లాయర్ అక్కడ నిలబడి ఉన్నాడు. ఇది అక్కడ పరలోకంలో ఆ యొక్క న్యాయస్థానంలో కనిపిస్తున్న ఒక సీన్ అనమాట. అయితే ఇప్పుడు న్యాయస్థానం ఆ జడ్జ్ స్థానంలో ఉన్న తండ్రి అయిన యెహోవా దేవుడు అడుగుతూ ఉన్నాడు, మీ యొక్క వాదనను వినిపించండి. ఈ యొక్క ముద్దాయి మీద మీరు ఈ ముద్దాయి మీద మీరు వేస్తున్న నేరం ఏంటి అని చెప్పి జడ్జ్ స్థానంలో ఉన్న యెహోవా దేవుడు అడుగుతూ ఉన్నాడు. అప్పుడు సాతాను నిలబడి అంటా ఉంది, ఆ యొక్క వ్యక్తి గురించి, ఆ బోనులో నిలబడిన ఆ యొక్క మనిషిని గురించి మొత్తం చెప్తా ఉంది. అతను చేసిన పాపములన్నిటినీ ఒక విప్పి చెప్తా ఉంది. ఇతను ఆ పాపం చేశాడు, బాల్యంలో ఉన్నప్పుడు ఈ పాపం చేశాడు, యవ్వనస్తుడిగా ఉన్నప్పుడు ఇన్ని పాపాలు చేశాడు, లేదంటే ఆయన ముసలితనంలోకి వచ్చిన తర్వాత ఇన్ని పాపాలు చేశాడు, తన జీవితంలో ఇన్ని అతిక్రమాలు చేశాడు, ఇన్ని ఘోరమైన పాపాలు చేశాడు. కాబట్టి ఇతనికి ఖచ్చితంగా శిక్ష విధించబడవలసిందే అని చెప్పి సాతాను చెప్తా ఉంది. ఎట్టి పరిస్థితుల్లో ఈ యొక్క ముద్దాయిని వదలడానికి వీలు లేదు, ఈ ముద్దాయికి శిక్ష పడవలసిందే అని చెప్పి సాతాను నిలబడి వాదిస్తూ ఉన్నాడు. అప్పుడు జడ్జ్ అయిన యెహోవా దేవుడు అంటా ఉన్నాడు, నిజమే చూస్తాడనమాట, ఈ యొక్క ముద్దాయి నిజంగా ఈ పాపములని చేశాడా, ఈ యొక్క మనిషి ఏమైతే సాతాను ఈ యొక్క పాపములు లేదంటే తప్పులను చూపిస్తూ ఉందో ఇవన్నిటిని చేశాడా లేదా అని చెప్పి ఆయన పరిశీలిస్తూ ఉన్నాడు. అప్పుడు యెహోవా దేవుడు అంటా ఉన్నాడు, నిజమే ఈ వ్యక్తి, ఈ బోనులో నిలబడిన ఈ ముద్దాయి నిజముగా ఇక్కడ ఆరోపించబడిన ప్రతి పాపాన్ని చేశాడు, కాబట్టి ఇతనికి శిక్ష విధించవలసిందే అని చెప్పి అంటా ఉన్నాడు. అప్పుడు మరలా లాయర్ అయిన యేసుక్రీస్తు వైపు తిరిగి యెహోవా దేవుడు అంటా ఉన్నాడు, మీరు వాదించవలసింది ఏమైనా ఉందా, మీరు చెప్పవలసింది మీ యొక్క వాదన ఏమైనా ఉందా అని చెప్పి ఈ జడ్జ్ అడుగుతూ ఉంటే యేసుక్రీస్తు ఆ యొక్క ముద్దాయి పక్షంగా నిలబడి అంటా ఉన్నాడు, అవును ప్రభువా, ఏదైతే సాతాను ఇప్పటి వరకు చెప్పిందో, ఏదైతే ఇప్పటి వరకు ఈ యొక్క మానవుని మీద ఆరోపణలు జరిగాయో అవన్నీ నిజమే. ఇతను ప్రతి పాపాన్ని చేశాడు, ఇప్పటి వరకు లిస్ట్ అవుట్ చేసిన ప్రతి పాపాన్ని ఈ మనిషి చేశాడు, అవును ఇతనికి శిక్ష విధించాల్సిందే అని చెప్పి అంటా ఉన్నాడు. అయితే ఏ పాపానికైనా ఏ తప్పుకైనా సరే ఒక్కసారే శిక్ష విధించాల్సింది. ఏ పాపమైనా, ఎంత ఘోర పాపమైనా, అది నరహత్య అయినా ఇంకేదైనా కానివి, ఆ యొక్క పాపము చేయబడితే ఆ యొక్క తప్పుకి కేవలము ఒక్కసారి మాత్రమే శిక్ష విధించాలి. అయితే ఆ శిక్షను ఆ యొక్క బోన్లో నిలబడిన ఆ యొక్క వ్యక్తి తరపున నేను ఆల్రెడీ భరించాను. ఈ యొక్క మనిషి తరపున తన యొక్క పాపములన్నిటికీ నేను ఆల్రెడీ శిక్షను భరించాను, కాబట్టి ఈ యొక్క వ్యక్తిని విడుదల చేయాలి అని అంటా ఉన్నాడు. ఈ యొక్క వ్యక్తిని విడుదల చేయాలి, ఈ వ్యక్తి మీద ఎటువంటి శిక్ష విధించబడడానికి వీలు లేదు అని చెప్పి యేసుక్రీస్తు వాదిస్తూ ఉన్నాడు. అప్పుడు యెహోవా దేవుడు అంటా ఉన్నాడు, నిజమే, ఇతను చేసిన ప్రతి పాపమునకు, ప్రతి తప్పుకు కూడా శిక్ష అనేది ఆల్రెడీ విధించబడినది, అది ఆల్రెడీ అమలు చేయబడినది. కాబట్టి ఈ యొక్క వ్యక్తిని, ఈ యొక్క మనిషిని, పాపి అయిన మనిషిని నేను విడుదల చేస్తూ ఉన్నాను. ఇక నుంచి ఈ వ్యక్తి మీద ఎలాంటి నేరారోపణ లేదు అని చెప్పి ఆయన తీర్పిచ్చాడు. నిజమే కదా, ఎప్పుడైతే మానవుడు దేవునికి వ్యతిరేకంగా పాపము చేసి మానవునికి దేవునికి మధ్యలో ఉన్న సంబంధాన్ని కోల్పోయాడో అప్పుడు వారిద్దరి మధ్యలో చాలా దూరం అనేది ఏర్పడింది. అయితే ఈ మనిషికి దేవునికి మధ్యలో సంధి చేసే ఒకడు కావాలి. ఆయన ఎలా ఉండాలి అంటే
మనిషిలాగా పాపము చేసి ఉండకూడదు. అలాగే పూర్తిగా దైవత్వంగా కలిగి న్యాయస్థానంలో నిలబడి న్యాయాన్ని తీర్చేవాడిలాగా కూడా ఉండకూడదు. అయితే ఈ మనిషికి దేవునికి మధ్యలో నిలబడి ఒక మధ్యవర్తిగా ఈ మనిషి వైపు వాదన తీర్చేవాడిలాగా వారిద్దరికీ మధ్యలో సంధి చేసేవాడిగా ఉండాలి. అది చేయగలిగిన వాడు కేవలము యేసుక్రీస్తు మాత్రమే. అది చేయగలిగిన వాడు కేవలము యేసుక్రీస్తు మాత్రమే. అందుకే ఏర్పరచబడిన వానిగా యేసుక్రీస్తును యెహోవా దేవుడు ఆయన నియమించాడు. ఆయన అంటా ఉన్నాడు, హీ ఈజ్ ద చోజన్ స్టోన్, హీ ఈజ్ ద చోజన్ వన్ అని చెప్తా ఉన్నాడు. ఇక్కడ మనం వాక్యాన్ని మనం చదివినప్పుడు ఇందాక చూసాం, ఈయనను నిషేధించబడిన రాయిగా లేదంటే నిరాకరించబడిన రాయిగా ఉన్నాడు. అయితే చెప్తా ఉన్నాను, ఈయన నిషేధించబడిన రాయి కాదు. ఒకవేళ పాపములను క్షమించబడాలి అంటే, విమోచన దొరకాలి అంటే, నీకు క్షమాపణ దొరకాలి అంటే, ఆ తండ్రితో మరల సంబంధం కావాలి అంటే, మరణించిన తర్వాత పరలోక రాజ్యం చేరాలంటే ఖచ్చితంగా ఈ యొక్క రాయిని ఏదైతే నువ్వు నిషేధించావో, ఏదైతే ఇది నిరాకరించబడిన రాయి అని అనుకుంటున్నావో ఆ రాయి ద్వారా మాత్రమే, ఆ ఏర్పరచబడిన ఆ రాయి ద్వారా మాత్రమే మనం తండ్రిని చేరుకోగలం. అందుకే దేవుడు అంటా ఉన్నాడు, మీరు ఎవరి కోసం అయితే ఎదురు చూస్తూ ఉన్నారో ఆయనే ఈ ఏర్పరచబడిన వ్యక్తి, అతడే ఈ ఏర్పరచబడిన వ్యక్తి, ఏర్పరచబడిన రాయి ఇతడే అని చెప్పి యెహోవా దేవుడు అంటా ఉన్నాడు. ఇక్కడ ఇంకొకటి మనం చూస్తే యెషయా గ్రంథము 28వ అధ్యాయము 28:16 వచనం చదువుతాను. ప్రభువగు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, సియోనులో పునాదిగా రాతిని వేసిన వాడును నేనే. ఇక్కడ మళ్ళా చెప్తా ఉన్నాడు, నేనే ఈ రాతిని స్థాపించాను, సియోనులో నేనే ఈ రాతిని పునాదిగా వేశాను అని చెప్తా ఉన్నాడు. అది పరిశోధింపబడిన రాయి, అమూల్యమైన తలరాయి, బహుస్థిరమైన పునాది అయిన మూలరాయి అయి ఉన్నది, విశ్వసించువాడు కలవరపడడు అంటా ఉన్నాడు. సేమ్ అక్కడ ఏమైతే చెప్తా ఉన్నాడో ఇక్కడ అదే చెప్తా ఉన్నాడు. నేను ఒక రాతిని స్థాపించాను, అది అమూల్యమైన రాయి, అది ఏర్పరచబడిన రాయి. ఎవరైతే దానిని యందు విశ్వాసం ఉంచుతారో, ఎవరైతే ఈ రాతిని విశ్వసిస్తారో వాడు కలవరపడడు అని చెప్తా ఉన్నాడు. అయితే ఇక్కడ ఇంకొక మాటను కూడా మనం గమనిస్తాం, అది పరిశోధింపబడిన రాయి అని చెప్పి చెప్తా ఉన్నాడు. పరిశోధింపబడిన రాయి అని చెప్తా ఉన్నాడు. అంటే ఈయన యెహోవా దేవుడు ఈయనను ఏర్పరిచాడు. సరే, యేసుక్రీస్తును ఒక రాతి లేదంటే ఆయనే లోకరక్షకునిగా ఏర్పరిచాడు. సరే, నిజానికి ఇలాగే చెప్పుకొని నేనే లోకరక్షకుని లేదంటే నేనే మెస్సయ్యని అని చెప్పుకొని అనేక మంది ఈ లోకంలోనికి వచ్చారు. నేనే ఆ లోకరక్షకుని లేదంటే మీరు ఎవరి కోసమైతే చూస్తూ ఉన్నారో ఆ యొక్క లోకరక్షకుని నేనే అని చెప్పి చాలామంది దేవతలు అనబడేవాళ్ళు కానీ బాబాలు అనబడేవాళ్ళు కానీ ఈ లోకంలోనికి వచ్చారు. అయితే ఇక్కడ మనం చూసినప్పుడు ఈయన అంటా ఉన్నాడు, ఈయన కేవలం ఏర్పరచబడిన వాడు కాదు, ఏర్పరచబడిన తర్వాత ఈయన పరిశోధింపబడిన రాయి అని చెప్తా ఉన్నాడు. ఈయన ఏర్పరిచారు. సరే, అయితే ఏర్పరిచిన తర్వాత ఈయనే మెస్సయ్య లేదంటే ఈయనే లోక రక్షకుడు అని చెప్పి రుజువుపరచటకు ఈయనను పరిశోధించారు కూడా అని చెప్తా ఉన్నాడు. ఈయన ఏర్పరచబడిన రాయి తర్వాత పరిశోధించబడిన రాయి కూడా అని చెప్పి ఆయన చెప్తా ఉన్నాడు. ఇక్కడ మనం చూసినప్పుడు బైబిల్లో కూడా మెస్సయ్యను గురించి ఒకవేళ లోకరక్షకుడు అనేవాడు లేదంటే మెస్సయ్య అనేవాడు లోకానికి వస్తే ఆయనకి ఎలాంటి లక్షణాలు ఉండాలి లేదంటే ఆయన ఎలా ఉండాలి అని చెప్పి అనేకమైన ప్రవచనాలు లేదంటే అనేకమైన గుణగణాలను మనం వాక్యంలో చూస్తాం. ఓల్డ్ టెస్ట్మెంట్లో కానీ ఇంకా అనేకమైన వచనాల్లో ఒకవేళ మెస్సయ్య అనేవాడు ఈ లోకంలోనికి వస్తే లోకరక్షకుడు అని పిలువబడేవాడికి ఎలాంటి లక్షణాలు ఉండాలి, ఆయన యొక్క గుణగణాలు ఎలా ఉండాలి, ఆయన ఎలా జన్మిస్తాడు, ఆయన ఎలా మరణిస్తాడు, ఎలా జీవిస్తాడు, ఈ విధంగా ఆయనను గురించి అనేకమైన ప్రవచనాలు లేదంటే అనేకమైన వాక్య భాగాలను మనం బైబిల్లో చూస్తాం. అదేవిధంగా అవుట్ ఆఫ్ ది బైబిల్ మనం చూస్తే అవుట్ ఆఫ్ ది బైబిల్ అంటే బైబిల్లో కాకుండా కొన్ని చారిత్రక పుస్తకాలు లేదంటే ఒకటేంటంటే
అందరూ లేదంటే ఈ లోకంలో ఉన్న ప్రతి మనిషి, అది ఏ మతమైనా ఏ కులమైనా ఏ దేశంలో ఉన్నా కానీ వాళ్ళు బిలీవ్ చేసేది ఏంటంటే ఈ లోకంలోనికి మానవ రూపిగా లేదంటే లోక కళ్యాణార్థమై ఒక పురుషుడు లేదంటే ఒక వ్యక్తి అవతరిస్తాడు. ఆయనే లోకస్తుల యొక్క పాపములన్నిటిని తుడిచివేస్తాడు. ఇది ప్రతి ఒక్కరికి ఉండే నమ్మకం. లోక కళ్యాణార్థమై ఒకడు అవతరిస్తాడు, అతడే మన మానవులను రక్షించగలిగేవాడు, పాపానికి పరిహారం చెల్లించేవాడు ఆయనే అని చెప్పి ఎవరైనా నమ్మే ఒక ఒక ప్రిన్సిపల్ అది, ఒక బేసిక్ ప్రిన్సిపల్ అది. అయితే తేడా ఏంటంటే ఈ ప్రజలు లేదంటే రకరకాల మతాల వారు, రకరకాల దేశాల వాళ్ళు, రకరకాల కమ్యూనిటీ నుంచి వచ్చిన వాళ్ళు అది ఎలా ఉండాలి, ఆ యొక్క రక్షకుడు ఎలాంటి వాడు లేదంటే ఎలా వస్తాడు, ఇలాంటి విషయాల్లో తేడా ఉంటుంది. కానీ నమ్మేది ఏంటంటే ఖచ్చితంగా ఒక అవతారం అనేది భూమి మీదకి రావాలి, అతడే మనలను రక్షించాలి, అతడే మనలను విమోచించాలి. ఇది ఏ వ్యక్తి అయినా నమ్మేది. అయితే మనం చూస్తూ ఉన్నప్పుడు దేవుడు అంటా ఉన్నాడు, ఈయన ఏర్పరిచాను, అలాగే ఇతను నేను పరిశోధించబడ్డాడు కూడా అని చెప్తా ఉన్నాడు. మానవుల చేత పరిశోధించబడ్డాడు, దేవుని చేత పరిశోధించబడ్డాడు. దేమని పరిశోధించబడ్డాడు? ఈయనే నిజముగా మెస్సయ్యనా, ఈయనే మనం ఎదురు చూస్తున్న లోకరక్షకుడా అని చెప్పేసి ఈయన పరిశోధించబడ్డాడు అని చెప్పి చెప్తా ఉన్నాడు. మనం చూసినప్పుడు బైబిల్లో కనుక మనం చూస్తే మెస్సయ్యను గురించి, లోకరక్షకుని గురించి దాదాపు 300కు పైగా ప్రవచనాలు రాయబడి ఉన్నాయి. అయితే ఈ ప్రతి ప్రవచనము, ప్రతి మాట కూడా యేసయ్యలో నెరవేరడం మనం చూస్తాం. కేవలము యేసయ్యలో మాత్రమే నెరవేరడం మనం చూస్తాం. మెస్సయ్యకు ఉండవలసిన లక్షణాలు లేక మెస్సయ్య ఎలాంటి పనులు జరిగిస్తాడు, ఆయన జీవన శైలి ఎలా ఉంటుంది, ఆయన మరణం ఎలా ఉంటుంది, వీటన్నిటి గురించి, ఆయనకు బర్త్ గురించి, వీటన్నిటి గురించి 300కు పైగా ప్రవచనాలు రాయబడి ఉన్నాయి. అయితే ప్రతి ఒక్కటి కూడా నెరవేర్చబడినది కేవలం యేసుక్రీస్తులో మాత్రమే. అంటే హీఈస్ టెస్టెడ్ వన్ అని చెప్పి అంటా ఉన్నాడు, టెస్టెడ్ స్టోన్ అని చెప్పి అంటా ఉన్నాడు, పరిశోధింపబడిన రాయి. అయితే ఆ పరిశోధనలో ఆయన జయముందాడు, ఆయనే మెస్సయ్యగా నిరూపించబడ్డాడు. ఆయన ఏదో నేను భూమి మీదకి ఒక వ్యక్తిని పంపించి లేదంటే అందరి అవతారాల్లాగా ఈయనే మెస్సయ్యను, ఈయనే నమ్ముకోండి అని చెప్పి ఆయన చెప్పట్లేదు. కానీ ఆయన పరిశోధించబడ్డాడు, దేవుని చేత పరిశోధించబడ్డాడు, మనుషుల చేత పరిశోధించబడ్డాడు. పరిశోధించబడి నిరూపణ అయింది ఏంటంటే ప్రతి ప్రవచనము లేదంటే ప్రతి ఒక్క విషయము కేవలము యేసుక్రీస్తు అనే వ్యక్తిలో మాత్రమే నెరవేర్చబడినది. ఆయనే లోకరక్షకుడు, ఆయనే మనము ఎదురు చూస్తున్న మెస్సయ్య అని చెప్పి చెప్తా ఉన్నాడు. ఇందాక చదివిన ఒక వాక్య భాగాన్ని ఒకసారి మరలా చూద్దాం. ఒకటో పేతురు 2వ అధ్యాయము అక్కడ మనం చదివిన దాంట్లో లాస్ట్ లైన్లో చూసినప్పుడు అక్కడ రాయబడి ఉంది, మరియు అది అడ్డు రాయియు అడ్డు బండయు ఆయను అని చెప్పి చెప్తా ఉన్నాడు. ఇప్పటి వరకు మనం చూసాం, మనం ఇక్కడ ఎవరైతే విశ్వసించారో వాళ్ళకి అది అమూల్యమైన రాయి, కానీ ఎవరైతే విశ్వసించలేదో వాళ్ళకి అది ఏమంటా ఉన్నాడు, ఎవరైతే దాన్ని నిషేధించారో, ఎవరైతే ఆ యొక్క రాతిని నిరాకరించారో వారికి కూడా అది తలరాయి అని చెప్తా ఉన్నాడు, వారికి కూడా అది మూలరాయి అని చెప్తా ఉన్నాడు. మనము నిషేధించినంత మాత్రాన లేదంటే నిరాకరించినంత మాత్రాన ఆయన మెస్సయ్య కాకపోడు, ఆయన దేవుడు కాకపోడు. అయితే ఎవరైతే విశ్వసిస్తారో వాళ్ళకి ఆయన దేవుడుగా మారుతాడు. ఇక్కడ మనం చూసినప్పుడు ఇంకొక వచనం కూడా ఇక్కడ చెప్తా ఉన్నాడు, ఆయన అడ్డు రాయి అని చెప్తా ఉన్నాడు. మొదటిగా ఏర్పరచబడిన రాయి అని చెప్పాడు, ఆయనే నేను ఏర్పరచుకునే వాడు అని చెప్పి ఆయన నిరూపించాడు. దాని తర్వాత ఏర్పరచబడిన ఈయనను పరిశోధించబడ్డాడు కూడా, ఈయన పరిశోధించబడిన రాయి అని చెప్తా ఉన్నాడు. అయితే ఇప్పుడు అంటా ఉన్నాడు ఆయన అడ్డు రాయి అంటా ఉన్నాడు, అడ్డు బండ అంటా ఉన్నాడు. ఎందుకు ఈయన అడ్డు రాయి, ఎందుకు ఈయన అడ్డు బండ?
ఆయన బ్రతికి ఉన్న రోజుల్లో ఆయన యొక్క జీవితాన్ని బట్టి, ఆయన యొక్క సూచక క్రియలను బట్టి అనేక మందికి రుజువుపరచబడింది. ఈయనే ఏర్పరచబడిన వాడు అని చెప్పి రుజువుపరచబడినది. అలాగే పరిశోధించబడిన తర్వాత కూడా ఈయనే మెస్సయ్య అని చెప్పి ఆ యొక్క ప్రజలకు నిరూపణ అయ్యింది. అయితే ఎప్పుడైతే ఈయనే మెస్సయ్య అని రుజువుపరచబడినదో ఇప్పుడు ఆయన వారికి అడ్డురాయిగా మారుతా ఉన్నాడు. ఇప్పుడు ఆయన వారికి అడ్డురాయిగా మారిపోయాడు. ఎందుకో తెలుసా? ఎందుకు చాలామందికి ఆయన అడ్డురాయ, ఆ యొక్క రాజులకు ఆయన అడ్డురాయ, అధికారులకు ఆయన అడ్డురాయిగా మారాడు. అలాగే శాస్త్రులకు, పరిసయ్యులకు ఆయన అడ్డురాయిగా మారాడు. అలాగే సామాన్య ప్రజలకు కూడా ఆయన అడ్డురాయిగా మారాడు, అడ్డు బండగా మారాడు. ఎందుకో తెలుసా? సమాజంలో జరుగుతున్న అనేకమైన విషయాలను ఆయన ఉల్లంఘించాడు. సమాజంలో వాళ్ళు పాటిస్తున్న అనేకమైన నియమాలను ఆయన వ్యతిరేకించాడు. కాబట్టి వారిలో ఒకనిగా ఆయన కలవలేదు. కాబట్టి వారు ఏదైతే పాటిస్తూ ఉన్నారో, వారు ఏదైతే నిజమని ప్రజలను నమ్మించి భ్రమపరిచి వారు అది ఫాలో అవుతూ ఉన్నారో వాటన్నిటినీ ఆయన నిరాకరించాడు. కాబట్టి అక్కడున్న ప్రజలందరికీ, అధికారులకు కానీ, శాస్త్రులకు కానీ, పరిసయ్యులకు కానీ, రాజులకు కానీ, సామాన్య ప్రజలకు కానీ ఆయన ఒక అడ్డు రాయిగా మారిపోయాడు, అడ్డు బండగా మారిపోయాడు. ఎందుకో తెలుసా? వారి యొక్క సమాజంలో ఉన్న అనేకమైన విషయాలకు ఆయన వ్యతిరేకంగా నిలబడ్డాడు. మనం చూసినప్పుడు కుష్ఠరోగి అయిన వాణిని ఆయన టచ్ చేసి ఆయన ముట్టినప్పుడు ఆయన ద అన్టచబిలిటీ అంటే వారి యొక్క సమాజంలో వాళ్ళు ఫాలో అవుతున్న ఈ కుష్ఠరోగుల్ని లేదంటే ఇలాంటి వారిని తాకకూడదు అని వాళ్ళు ఏదైతే నియమాన్ని పెట్టుకున్నాడో అది ఆయన ఉల్లంఘించి అన్టచబిలిటీ అనే దానిని లేకుండా ఆయన చేశాడు. అలాగే మనం చూసినప్పుడు వ్యభిచారంలో పట్టబడిన స్త్రీని వారు చాలా చాలా హీనురాలుగా లేదంటే చాలా పాపిష్టురాలుగా చూస్తారు. అయితే ఈయన ఆ వ్యభిచారంలో పట్టబడిన స్త్రీ వైపుగా నిలబడి ఆయన వాదిస్తూ ఉన్నాడు. అమ్మ, ఎవరు నిన్ను శిక్షించలేదా? నేను కూడా శిక్షించాను అని చెప్పి ఆ యొక్క స్త్రీ వైపుగా ఆయన నిలబడి ఆమె పక్షంగా ఉంటా ఉన్నాడు. అలా ఉండి అక్కడ చూస్తూ ఉన్నాడు. వారు ఏదైతే న్యాయం అనుకుంటా ఉన్నారో ఆ యొక్క జస్టిస్ని కూడా, ఆ యొక్క వారు ఫాలో అవుతున్న ఆ యొక్క న్యాయాన్ని కూడా ఆయన తిప్పికొట్టాడు. ఇది కరెక్ట్ కాదు అని చెప్పేసి వారు ఫాలో అవుతున్న ఆ యొక్క నియమాలను ఆయన నిరాకరించడం మనం చూస్తాం. అదేవిధంగా రక్తస్రావంతో బాధపడిన ఒక స్త్రీని మనం చూసినప్పుడు అలాంటి స్త్రీలను సమాజంలోనికి అలౌ చేయరు. వాళ్ళు సమాజం లేదంటే ప్రజల మధ్యలోకి రావడానికి వీలు లేదు. అయితే ఆ యొక్క అలాంటి ఒక స్త్రీ వచ్చి యేసుక్రీస్తు యొక్క చెంగును పట్టుకున్నప్పుడు కూడా, ఆ యొక్క వస్త్రాన్ని ముట్టుకున్నప్పుడు కూడా ఆయన ఏమీ అనలేదు సరికదా, ఆమెను స్వస్థపరిచాడు. అలాంటి ఒక పనిని చూసి, అలాంటి యొక్క కార్యమును చేసి ఆయన వారి మధ్యలో ఉన్న ఆ యొక్క నియమాలను, ఆ యొక్క అలాంటి యొక్క భయంకరమైన యొక్క చట్టాలను లేదంటే అలాంటి భయంకరమైన రూల్స్ని, ప్రిన్సిపల్స్ని ఆయన బ్రేక్ చేయడం మనం చూస్తాం. అదేవిధంగా సమరయ స్త్రీని మనం చూసినప్పుడు ఆ యొక్క బావి దగ్గర ఆయన కలుస్తాడు. నిజానికి ఈ సమరయులతో వీరికి ఏమాత్రం పొంతలేదు. వారితో మాట్లాడడం కానీ, వారితో కలవడం కానీ వీరు దానిని ఒక మంచి కార్యంగా వాళ్ళు ఎంచారు. అయితే యేసుక్రీస్తు ఆ యొక్క స్త్రీ దగ్గరికి వెళ్ళి ఆమెను కలుసుకోవడం ద్వారా ఈ యొక్క రేసిజం అంటే ఈ యొక్క జాతి వివక్షలు అనేవి తీసివేయడానికి కారణమయ్యాడు. మీరు చేయుచున్నది తప్పు, ఇలాంటివన్నీ ఉండకూడదు, ఇలాంటి జాతి వివక్షలు అనేవి ఉండకూడదు అని చెప్పేసి వారికి ఆయన ఆ యొక్క నియమాలకు అడ్డుగా నిలబడి ఆ యొక్క శాసనాలన్నింటినీ ఉల్లంఘించడం మనం చూస్తాం. అదేవిధంగా ఈ యొక్క సబ్బాతు దినమున ఒక రోగిని ఆయన స్వస్థపరిచి అసలు చేయకూడని ఒక పనిని ఆయన చేసి ఆ యొక్క సబ్బాతు నియమాలను కూడా ఆయన ఉల్లంఘించడం చూస్తాం. అదేవిధంగా మనం చూసినప్పుడు ఇక పాపులతోటి, సుంకరులతోటి కూర్చుని భోజనం చేయడం, ఇది కూడా ఆ యొక్క ట్రెడిషన్కి, వారి యొక్క సంప్రదాయానికి చాలా వ్యతిరేకమైన కార్యము. దీనిని కూడా ఆయన ఇది కరెక్ట్ కాదు అని చెప్పేసి దానిని కూడా ఆ యొక్క నియమాలను, వారు పెట్టుకున్న ఈ నియమాలను దానిని కూడా ఆయన ఉల్లంఘించడం మనం చూస్తాం. అదేవిధంగా ఆయన యొక్క సేవ పరిచర్యలో లేదంటే ఈ యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో విమెన్ అంటే స్త్రీలు ఉండడం అనేది వారికి అసలు ఏమాత్రం సమంజసం కాదు. అయితే ఈయన యొక్క పరిచర్యలో స్త్రీలను ఇన్వాల్వ్ చేసి దానిని కూడా తీసివేశాడు. ఈ జెండర్ బయాస్ అంటే స్త్రీ పురుషుడు అని చెప్పేసి ఇలాంటి భేదం ఉండకూడదని చెప్పేసి వాళ్ళు పెట్టుకున్న ఆ యొక్క నియమాలను ఆయన ఉల్లంఘించాడు.
ఇదే విధంగా అనేకమైన విషయాల్లో వాళ్ళు ఫాలో అవుతున్న అనేకమైన ప్రిన్సిపల్స్ని, అనేకమైన ఈ యొక్క చట్టాలని, వీటన్నిటిని ఉల్లంఘించి ఇది కరెక్ట్ కాదు అని చెప్పేసి ఆయన నిలబడి ఏది సరి అయినదో అది చేసి చూపించాడు. అందుకే వీరందరికీ ఆయన అడ్డు రాయిగా మారిపోయాడు. వీరందరికీ ఈయన ఒక అడ్డు బండగా మారిపోయాడు. అయితే మనం చూసినప్పుడు ఎవరినైతే వారు నిషేధించారో, ఏ వ్యక్తినైతే చూసి ఈయన నిషేధించబడిన రాయి, నిషేధించబడిన వ్యక్తి అని అనుకున్నారో, అదే వ్యక్తి మీద ఈరోజు లోకము స్థాపించబడి ఉన్నది. అదే రాయి మీద ఈరోజు సంఘము స్థాపించబడి ఉన్నది. మనం చూసినప్పుడు మన దేశం కానీ, ఇతర దేశాలు కానీ, లేదంటే సంఘము కానీ ఈయన నేర్పించిన ఇదే పాఠాలు, ఈయన నేర్పించిన ఇదే మూలాలు, ఇదే నియమాలను మనం ఇప్పటికీ పాటిస్తూ ఉన్నాం. మనం చాలా వరకు కొన్ని ప్లేసెస్లో తప్ప చాలా వరకు ఆయన ఏదైతే నేర్పించాడో దీనినే మనం ఫాలో అవుతూ ఉన్నాం. అన్టచబిలిటీ కానీ, జెండర్ బయాస్ కానీ, యొక్క రేసిజం కానీ, ఈ యొక్క స్త్రీలను తక్కువ కొన్ని విషయాలకు రానివ్వకపోవడం కానీ, ఇలాంటి అన్ని విషయాలు కూడా యేసుక్రీస్తు చూపించి ఇలా ఉండాలి అని ఆయన చూపించాడు. దానినే ఇప్పటికీ కూడా లోకం ఫాలో అవుతూ ఉంది. ఎవరైతే నిషేధించబడిన వాడు, లేదంటే ఎవరిని చూసి ఇతడు నిషేధించబడిన రాయి అని అంటా ఉన్నారో, అదే రాతి మీద ఈరోజు లోకము స్థాపించబడి ఉంది. ఆయన నిషేధించబడిన రాయి కాదు, ఆయన నిరాకరించబడిన రాయి కాదు. మనం జనరల్గా చెప్పాలనుకుంటే 2+2 = 5 అని చెప్పి ఎవరైనా వచ్చి చెప్పారనుకోండి, 2+2 = 5 అని వచ్చి చెప్పారనుకోండి, అని అది అయిపోతుందా? అయిపోదు. సత్యము ఎప్పుడు సత్యమే. ఎవరు నిరాకరించినా, ఎవరు నిషేధించినా కానీ ఆయనే మూలకు తలరాయి, ఆయనే యొక్క తలరాయి, ఆయనే మూలరాయి. ఆ రాతి మీదనే లోకము స్థాపించబడాలి. ఆ రాతి మీదనే లోకము లేదంటే సంఘము స్థాపించబడాలి. ఆ యొక్క మూలరాతిని లేదంటే ఆ యొక్క తలరాతిని మనం పక్కన పెట్టి మనం చేయగలిగినది ఏదీ లేదు. మనం చేయగలిగినది ఏదీ లేదు. ఒక ఇల్లు కట్టినప్పుడు కానీ, లేదంటే ఏదైనా ఒక కన్స్ట్రక్షన్ మనం చేసినప్పుడు ఆ యొక్క ఫౌండేషన్ స్టోన్ లేదంటే కార్నర్ స్టోన్ అనేది లేకుండా మనం ఏది చేయలేం. అదేవిధంగా ఏర్పరచబడిన ఈ యొక్క రాయి అయిన యేసుక్రీస్తును మనం నిషేధిస్తే కనుక ఆయన పక్కన పెట్టి మనం చేయగలిగినది ఏదీ లేదు. మనకి డౌట్ రావచ్చు, అనేక మంది ఈ లోకంలోనికి వచ్చారు కదా, లేదంటే అనేక మంది దేవుళ్ళు దేవతలు అనబడేవాళ్ళు, లేదంటే అనేక మంది అవతార పురుషులు అనబడేవాళ్ళు ఈ లోకంలోనికి వచ్చారు కదా, నేనే పరలోకానికి తీసుకెళ్లేవాళ్ళని, లేదంటే నేనే మీ యొక్క పాపములన్నిటిని పరిహారం చేసేవాడిని అని చెప్పేసి అనేక మంది బయలుదేరారు కదా. మరి అయితే యేసుక్రీస్తు మాత్రమే ఎందుకు లోకరక్షకుడు? ఆయన మాత్రమే ఎందుకు మనల్ని పరలోకానికి, రాజ్యానికి తీసుకొనగలిగేవాడు? మనం బైబిల్లోంచి, వాక్యంలోంచే మనం చూస్తే ఎప్పుడైనా యెహోవా దేవుడు ఈయనే ఏర్పరచబడిన వాడు, లేదంటే యేసుక్రీస్తే మీరు ఎదురు చూస్తున్న మెస్సయ్య, మీరు ఎదురు చూస్తున్న లోక రక్షకుడు, లేదంటే మీ పాపములన్నిటిని మోసుకొని పోయేవాడు ఈయనే అని చెప్పి ఎప్పుడైనా ఆయన రుజువు పరచాలి అని అనుకున్నప్పుడు ఆయన దానిని చాలా దృఢముగా దానిని రూఢీపరిచాడు. చాలా గట్టిగా లేదంటే చాలా దృఢముగా ఆయన రూఢీపరిచాడు. మనం కొన్ని ఎగ్జాంపుల్స్ని మనం చూసినప్పుడు ఒక వాక్యాన్ని మనం చూస్తాం. అక్కడ శిష్యులు వీళ్ళందరూ వచ్చినప్పుడు ఒక వాక్యాన్ని కూడా నేను చూపించి నేను ముగిస్తాను. 1 తిమోతి చూద్దాం. ఇక్కడ 2వ అధ్యాయం 7వ వచనం మనం చూసినప్పుడు, ఈ సాక్ష్యం ఇచ్చుటకై నేను ప్రకటించువాడను గాను, అపోస్తులను గాను, విశ్వాస సత్యముల విషయంలో అన్యజనులకు బోధకుడు గాను నియమింపబడి తిని, నేను సత్యమే చెప్పుచున్నాను, అబద్ధమాడటలేదు. ఇక్కడ పౌలు అంటా ఉన్నాడు, నేను సత్యమే చెప్తా ఉన్నాను. నేను ఏదైతే చెప్పాను, పైన మనం చూసినప్పుడు ఆయన యేసుక్రీస్తు గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఎవరైతే ఏర్పరచబడ్డాడో, లేదంటే ఎవరైతే దేవుని చేత ఏర్పరచబడినాడో ఈయన యేసుక్రీస్తు మాత్రమే మెస్సయ్య అని చెప్పేసి పౌలు కూడా చెప్తా ఉన్నాడు. నేను సత్యమే చెప్తా ఉన్నాను, నేను అబద్ధం ఆడటలేదు, ఈయనే లోక రక్షకుడు అని చెప్తా ఉన్నాడు.
ఇంకొక వాక్యాన్ని నేను చదువుతాను, చూద్దాం. లూకా 9:35 చూసినప్పుడు, మరియు ఈయనే నేను ఏర్పరచుకుని నా కుమారుడు, ఈయన మాట వినుడని ఒక శబ్దము ఆ మేఘములో నుండి పుట్టాను. ఇక్కడ మనం చూసినప్పుడు ఎప్పుడైతే యేసుక్రీస్తు దేవుడు, లేదంటే నేను ఏర్పరచబడిన, లేదంటే నేను పంపించిన ఈయనే మెస్సయ్య అని చెప్పి తండ్రి అయిన యెహోవా దేవుడు నిరూపించాలి అని అనుకున్నాడో, అప్పుడు ఆయన చాలా దృఢంగా రూఢిపరిచాడు. ఎప్పుడైతే ఆయన రూఢిపరచాలనుకున్నాడో అప్పుడు ఆయన స్వరం చేత డైరెక్ట్గా మాట్లాడడం మనం